అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ మిత్రులెల్లరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఉపాధ్యాయుడు అనే పదానికి అర్థం ఏమిటి? ఉపేతి అధీయతే అస్మాత్ ఇది ఉపాధ్యాయః. ఉపేతి దగ్గరుండి, అధీయతే అధ్యయనం చేయించువాడు అంటే చదువును నేర్పెడివాడు. ఉపాధ్యాయుడు అంటే దగ్గరుండి చదువును నేర్పెడివాడు అని అసలు అర్థం. సరే, ఆ అసలు అర్థాన్ని కాస్త పక్కన పెడితే ఇంకో కొసరు అర్థాన్ని, ఉపాధ్యాయుడు అనే 5 అక్షరాల పదాన్ని మనం చమత్కార భరితంగా కూడా చెప్పుకోవచ్చు. అదెలాగంటే ఉపాధ్యాయుడు 5 అక్షరాల పదం. ఇందులో మొదటి అక్షరం ఉ. ఉ అంటే ఉద్బోధ చేయువాడు, ఉపదేశం చేసేడివాడు, ఉన్నతుడు, ఉదాత్తుడు, ఉత్కృష్టుడు. ఇక రెండవ అక్షరం పా. పాటవం పాండిత్యం కలవాడు, పారంగతుడు, పారమార్థికుడు, పావకుడు, పావనుడు. ఇక మూడవ అక్షరం ధ్యాని అంటే ధ్యానం చేయువాడు. ఏ ధ్యానం? విద్యా ప్రమాణాల పెంపు కోసం అహోరాత్రాలు ధ్యానం చేయువాడు అంటే అదే పనిలో నిమగ్నమై ఉండేవాడు. అంతేగాక అంటే ధ్యాస కలవాడు అని కూడా చెప్పుకోవచ్చు. ఏ ధ్యాస? విద్యార్థుల ప్రగతి, అభ్యున్నతిపైనే ధ్యాస కలవాడు. ఇక నాలుగవ అక్షరం ఉపాధ్యాయు. యు అంటే యుక్తాయుక్త విచక్షణ వివేచన, విద్యార్థులకు నేర్పెడివాడు. యు అంటే యుక్తిపరుడు కూడా. ఎంత సంక్లిష్ట పాఠాన్నైనా సులభ సుబోధకంగా అరటిపండు వలిచినట్టుగా ఎలా యుక్తిగా చెప్పాలో తెలిసిన యుక్తిపరుడు. యు అంటే యుద్ధం చేసేడివాడు కూడా. అదేలాగా విద్యార్థుల అజ్ఞానాంధకార, కుసంస్కార, క్రమశిక్షణ రాహిత్యాలనే కనిపించని శత్రువులతో యుద్ధం చేసేడివాడు. ఇక ఆఖరుది 5వది అయినటువంటి అక్షరం డు. డూమువులు లాంటివాడు. మీకు ఉడుముల పట్టు తెలుసు కదా, ఉడుము పట్టు. డూమువులు తెలుగు భాషకు ఉడుములు. ఉడుములు ఎట్టా పట్టేస్తాయో ఈ డూమువులు తెలుగు భాషను అలా పట్టేశాయి. తెలుగు భాషకు డూమువులు ఎలాగో విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయుడు అలాగా. కాబట్టి మిత్రులారా, ఉపాధ్యాయుడు అనే పదాన్ని ఇలా చమత్కార భరితంగా కూడా మనం నిర్వచించుకోవచ్చు. అందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో శుభం భూయాత్. శ్రీ గురుభ్యో నమః.